హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి మెత్తళ్ళు ఉంటాయి కదండి, ఎండి చేపల్లో మెత్తళ్ళు. ఆ మెత్తళ్ళు, చింత చిగురు, కోడిగుడ్లు కలిపి కూర చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆ చింత చిగురు మా అమ్మాయి పంపించిందిలేండి. అది ఇక్కడ చెట్లు ఉంటే కోసి పంపించింది వాళ్ళ ఇంటి ముందు. చింత చిగురు ఉంది కదమ్మా, మెత్తళ్ళు వేసి వండుకుందాము అన్నాం ఈరోజు. మా కోడల్ని సరే అత్తయ్య అంది. అందుకే అండి ఇవన్నీ ట్రై చేస్తున్నాము. చూడండి, టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది అసలు. దాని కాంబినేషనే వేరనమాట. చింత చిగురు, ఎండి చేపలు, కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఉడకబెట్టి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ఈ మెత్తలు తీసుకున్నానండి. కొద్దిగా ఈ శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు ఇది 5-6 సార్లైనా కడగాలి. తెచ్చేటప్పుడే మెత్తడు తెచ్చేటప్పుడే ఇసుక లేని తెస్తామండి. అసలు వీటిల్లోనే 4 రకాలు 3 రకాల మెత్తళ్ళు ఉంటాయి, కానీ ఇసుక లేకుండా నీట్గా తెల్లగా ఉన్నాయి తెస్తాను ఎప్పుడు. చాలా బాగున్నాయి, కడిగిన కొద్దిగా తెల్లగా వస్తున్నాయి. ఇసుక అంటూ లేదు. ఆ ఇసుక లేనియే చూసి తెచ్చుకోవాలి మనం ఎండి చేపలు కొనేటప్పుడు. ఈ 4 సార్లు కడిగాం కండి. కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాం రండి. ఇప్పుడు చూడండి, కళాయి పెట్టి ఆయిల్ పోస్తున్నానండి. ఇదండి లీటరు గానగ నూనె వచ్చేటప్పటికి, శనగ నూనె అండి, ఇది పల్లి నూనె. లీటర్ నూనె వచ్చేటప్పటికి 350 రూపాయలు ఉంటుందండి ఆ బాటిల్. గానగ దగ్గర తీపిచ్చాం మేము పల్లీలతో. అట్లా తీసిన నూనె వాడదాము. సన్ఫ్లవర్ కూడా మంచిది కాదంటున్నారు. ఇక వేరే ఆయిల్ కూడా కల్తీలు కలుపుతున్నాయి అని చెప్పి గానుగ దగ్గర తీపిస్తున్నాం. ఇక ఫస్ట్ కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకుని ఇక ఎగ్స్ వేయించుదామండి. వీటిల్లో లైట్గా కలర్ వచ్చేదాకా వేయించుదాం. ఈ ఎగ్స్ వేయించి పక్కగా తీద్దామండి ప్లేట్లోకి. ఈ ప్లేట్లోకి తీసాక ఎమ్మటే ఇక ఎండి చేపలు కడిగి పెట్టుకున్నాం కండి, అవి వేసేద్దాం. ఎండి చేపలు ఈ మెత్తలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి, గోల్డెన్ కలర్. ఇవి వేయించుకుందామండి. ఒక 2 నిమిషాలు అట్లా వేయించితే ఎర్రగా వస్తాయి. ఎర్రగొత్తి ఏగిపోయినట్టే. చేప ఏగితేనే టేస్ట్ వస్తుందండి నూనెలో. ఎండి చేప ఏదైనా సరే నూనెలో వేగాలి. కొంతమంది చూశాను నేను, పచ్చి ముక్కలు వేస్తున్నారు. వేగాలి. ఎండి చేప ఇట్లా కలర్ వచ్చేదాకా ఏగితేనే బాగుంటుంది. ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వీటిని బాగా, ఇవి కూడా ఉల్లిపాయ మగ్గేదాకా వేయించాలన్నమాట. ఇంకా చేపలు తీయక్కర్లేదు, వాటిల్లో వేసుకుని వేయించితేనే వాటి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఉల్లిపాయ కూడా వేగుతుంటే చేపల్లో కలిపి తగినంత ఉప్పు వేసుకుందామండి. చింత చిగురు ఇంకా ఉంటే కూడా బాగుండేదిలే, కానీ మన దగ్గర అదే ఉంది ఇంకా. కానీ పులుపు సరిపోయింది. పసుపు వేసుకుందామండి, 1 స్పూను. ఈ పసుపు కూడా ఆర్గానిక్కే. ఇక మనం తిండి కోసమే కదండి చేసుకునేది. ఆ తిండి ఏ విధంగా తింటే మంచిగా ఉందా అని అన్నీ కల్తీలే కలుస్తున్నాయండి ఈ రోజుల్లో. కల్తీ లేకుండా ఏది బాగుంటుందా దాన్ని ఏది ఎంచుకుని తినండి. అందరూ చూసుకోండి, ప్రతి దాంట్లో కల్తీ కలుపుతున్నారండి. ఇక చింత చిగురు కూడా ఇట్లా ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చేపల్లో వేసాం కదా, ఏగిపోయి మగ్గిపోయాక చింత చిగురు కొంచెం ఇట్లా నలిసి వేసుకుంటే దాని ఫ్లేవర్ దిగుద్ది. ఆకులు అయితే తొందరగా దిగదని చెప్పి ఇట్లా కొంచెం నలుస్తాను. ఇంత కూరలో 1 పావు కేజీ చింత చిగురైనా ఉంటే సూపర్గా ఉంటుంది.
కాకపోతే కొద్దిగా 100 గ్రాములకే ఉంది మన దగ్గర. అంత మటుకేసి అయినా కూడా కూర చాలా సూపర్గా వచ్చింది. ఇదంతా కలిపి ఇట్లా చింతచిగురు వేసాక కూడా కొంచెం కలుపుకున్నట్టు ఇటు తగినంత ఎసరు పోసుకుందామండి. ఇప్పుడు దీనికి 1 గ్లాసు వాటరు, 1/2 లీటర్ వాటర్ పోసుకుని ఈ చింతచిగురు ఆకంతా ఉడకాలి. ఈ ఆకుని ఉడకనిద్దాము వాటర్ పోసి. దాని పులుపు అనేది కూరకి దిగుద్ది అనమాట. వాటర్ పోసుకుని ఉడకబెడితే ఆ ప్లేట్కి చింతచిగురు అంటిందని ప్లేట్లో కూడా పోస్తున్నాం. ఈ లోటాకి సగం నీళ్ళు పోసామన్నమాట. ఈ చింతచిగురులో ఈ వాటర్ పోస్తేనే బాగా ఉడికి ఫ్లేవర్ పులుపు అనేది దిగుద్ది. చింతచిగురు పులుపు ఆ ముక్కకు పట్టుద్ది అనమాట ఉడికి. ఇది బాగా ఉడకనియాలి దగ్గర దాకా. గుడ్లు కూడా వేసేద్దాం. గుడ్లు కూడా వేసేసి వాటర్ ఎగిరేంత వరకు బాగా ఉడకనియాలి. దగ్గరికి అవ్వాలి బాగా, ఇంకా అవ్వలేదు. వాటర్ కూడా ఉండకూడదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. అసలు వాటర్ అనేవి ఉండకూడదు. ప్లీజ్ అండి, చూస్తున్నారు అందరూ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేయండి, మీరైతే ఏ విధంగా వండుతారో. మరి నేనేమన్నా తక్కువ వేసానేమో అలా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు. ఇప్పుడండి కారం వేసుకుందాం. కారం 3 టేబుల్ స్పూన్లు వేయాలి. చింతచిగురు వేసాం కదా, లేకపోతే సరిపోదు, ఘాటు సరిపోదు అన్నమాట. ఇద్దరు ముగ్గురికి అయితే కూర ఎక్కువ తక్కువేది, అందుకే తక్కువే చేశాను నేను. ఇట్లా ఎగిరిపోవాలన్నమాట దగ్గరికి. కారం వేసాక కూడా కొంచెం ఎగరనిద్దాం మూత పెట్టి. అంతేనండి, అసలు ఎంత బాగా కుదిరిందో, ఎంత సింపుల్గా కూడా చేసుకోవడం. ఎంత రాని వాళ్ళకి కూడా, వంటలు రాని వాళ్ళకి కూడా ఇది బాగా కుదురుద్దండి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇది చింతచిగురు ఎగిరిపోవటం అంటే కూర. అంత ఎగిరిపోతేనే ఆ కూర ఫ్లేవర్ అనేది వచ్చుద్ది. చింతచిగురు కూర నీళ్ళుగా ఉంటే దానికి తెలియదు ఫ్లేవర్ తెలియదు. చాలా బాగా కుదిరింది ఈసారి. చూడండి, మనం కూడా తిని చూద్దాం టేస్ట్. ఇంక మా కోడలికి నాకు అన్నం పెడుతున్నాం. స్టీల్దే కుక్కర్ కూడా. ఇదివరకు రాతండి అట్లా ఉండేవాళ్ళం, తినకూడదు అంటున్నారు ఈ మధ్య. కొన్ని పాటిద్దాం మనం కూడా. అవతల చిన్న కుక్కర్లో పిల్లలకి అన్నం వండాము. కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అంతా దగ్గరికి ఎగిరిపోవాలి. తిని చూసి చెప్తా ఉండండి. అన్నం పెట్టుకుంటున్నాం. నేనైతే తింటున్నా, మా కోడలు వీడియో తీస్తుంది. చాలా బాగా కుదిరింది ఆ కూర మాత్రం. ఎంత బాగుందో, పుల్లగా, సరిపడా ఘాటు, పచ్చిమిరపకాయ తగులుతూ అక్కడక్కడ. సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.